యెషయా గ్రంథము 40:3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడంలో యెహోవాను నేనే అని తెలుసుకుంటావా లేదా? సో రెస్టోరేషన్ లో ఎవరిని చూస్తావు? నువ్వు దేవుణ్ణి చూస్తావు. when something is being restored you see God. ఈ వాక్యము లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తావు. అంటే నాకు ఇది లేదు మనం ఒక్కొక్కసారి పోల్చుకుంటాం, అది లేదు ఇది లేదని. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు తగిన సమయమందు దేవుడు అది ఇస్తాడు. నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అక్కడేముంది? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చాను. సో ఈ వాక్యము నీకు వస్తే, ఇందాక నేను ఈ వాక్యాన్ని దేంతో పోల్చాను? వెలుగు. ఓకే, మార్గం ఉంది, సత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ కంపేర్డ్ ఇట్ విత్ వాట్? వెలుగు. ఈ రోజు వాక్యము ద్వారా అనేకులకు వెలుగు వస్తుంది. సరే, ఏంటి వెలుగు? ఏమవుతుంది? అంధకార స్థలం. అంధకారం అంటే ఏంటి? చీకటి. ఆ చీకట్లో ఏముందంట? నీకు కావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? చీకట్లో. ఎప్పుడైతే దేవుడి వాక్యం ఇచ్చాడో అక్కడ వెలుగు పడ్డదో, ఆ చీకట్లో ఉండే నీ ఆశీర్వాదాలు ఈ రోజు నుంచి నీకు కనబడును గాక. ద గాస్పెల్ ఆఫ్ రెస్టరేషన్.